media friends. Okay. So I'll just introduce the whole team. Everything Anasuya garu telusu. She's her and Viraj are the lead stars of Thank You Brother, a film which is releasing very soon on AHA. And you also have the director. Say hi, Ramesh garu. Hello. It's also his birthday today, so happy birthday to you and a great day to make Happy an announcement. birthday, Happy birthday. Thank you very much. Very happy today. Great day to make an announcement of the release date. And we also have Sharad Gal. I can't see Sharad. I was seeing him. I'm there. Oh yeah, you're here. Hi. So how many people are there Hello, here? everyone. So along with the four of you, we have the media fraternity here. Who have so after a very long time, until last time lockdown anappudu ilage regular ga we used to keep meeting over the Zoom calls. Ippudu malli kalustunnamo. So ee current situation ni mind lo pettukoni malli back again. So just to introduce to all the media friends who are here, or asali cinema as AHA we loved it so much that we wanted to support and be a part of its theatrical release. That was the original plan. This film was originally slated for a theatrical release. However, with the pandemic, manaki malli theaters lo janalani we cannot put their life at risk. Kabatti we are going to give it chala pedda release on AHA directly. And yeah, so that is the main point of this film. So Anasuya, would you like to start talking about a cinema den gurinchi? First release date meer cheptara, like who from the team will talk about Anasuya. I was thinking నేను చెప్దాం అనుకున్నా రమేష్ సార్ మీరే డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ ఉన్నారు. No, you have to announce it's your film too. So సో ప్రణీత చెప్పినట్టు యాక్చువల్లీ April 30th వాజ్ ఇనిషియల్ డేట్ ఫిక్స్ చేసాము రిలీజ్ కి. చాలా ఎక్సైటెడ్ గా ఉండే దట్ వి యాక్చువల్లీ ఈ సినిమా OTT కోసం అని షూట్ చేసాము లాస్ట్ లాక్డౌన్ అయినప్పుడు. కానీ త్రూ ద ప్రాసెస్ అండ్ ప్రోగ్రెస్ ఎలా అయిందంటే చూసిన చాలా పెద్దవాళ్ళందరూ థియేటర్ రిలీజ్ ఉంటే ఇంకా జస్టిఫికేషన్ బాగుంటుంది, ఇలాంటి కొత్త కంటెంట్ మంచి కంటెంట్ డిఫరెంట్ గా ఉన్నది థియేటర్ ఎక్స్పీరియన్స్ ఉండాలని చాలా మంది చెప్పడం జరిగింది. సో ఆ రకంగా ఆహా టీమ్ కూడా వాజ్ వెరీ సపోర్టివ్ ఫర్ ద థియేటర్ రిలీజ్. అంత థియేటర్ కి సన్నాహాలు జరుగుతున్న సందర్భంలో మళ్ళీ లాక్డౌన్ అయిపోవడం వల్ల వీఆర్ నౌ బ్యాక్ టు హౌ వి ఇనిషియేటెడ్ టు OTT. I think everything happens for a reason and ఇంట్లోనే సేఫ్ గా ప్రశాంతంగా థ్యాంక్ యూ బ్రదర్ ని ఎంజాయ్ చేసే విధంగా ఆలోచనలో పెట్టుకుంటూ వితౌట్ ఎనీ రిస్క్ యూ కెన్ వాచ్ ఇట్ అట్ హోమ్ ఆన్ ఎక్స్క్లూజివ్లీ ఆన్ AHA, premiering from the May 7th 2021. అడగండి క్యారెక్టర్ మీరు గర్భిణీగా స్టిల్స్ వచ్చినాయి బయటికి. అవునండి. ఏంటి దానికి ఏమైనా అంత ముందు ఏమైనా సినిమాని ఏమైనా మీరు కంపేర్ చేసారా? పాత్ర క్యారెక్టరైజేషన్ కి మీరు ఏదైనా ఫీడ్బ్యాక్ తీసుకున్నారా ఎక్కడి నుంచి? ఫీడ్బ్యాక్ అంటే నేను ఏమన్నా ఫాలో చేసిందంతా రమేష్ సార్ చెప్పిందే. ఇట్స్ ఆల్ ప్రియా అనే క్యారెక్టర్ ఆయన కన్సీవ్ చేసిందే మొత్తం. నాకు ఈజీ ఎందుకైందంటే ఆల్రెడీ నేను 2 సార్లు ఎక్స్పీరియన్స్ చేస్తున్నాను కాబట్టి ఐ లవ్, నాకు మాతృత్వం ఆ ఫీలింగ్ అదంతా చాలా మంచి మెమరీస్ ఉన్నది నాకు నా లైఫ్ లో పర్సనల్ గా. సో నాకు ఈ స్టోరీ చెప్పిన వెంటనే ఎక్కువ చాలా మంది అడుగుతుంది కూడా అదే, సార్ యాక్చువల్లీ రిస్కీ కదా మీరు 9 నెలల గర్భిణీగా చేస్తున్నారు అంటే నాకు ఆ ఆలోచన రాలేదు అసలు. ఐ థాట్ లిఫ్ట్ లో ఒక స్పాయిల్డ్ బ్రాడ్, ఒక చాలా రిచ్ కిడ్ అండ్ ఒక మిడిల్ క్లాస్ I'm sorry. Did I go out? I got a call. No, we can see you and hear you. Yeah. So lift లో ఒక రిచ్ కిడ్ అండ్ దెన్ ఒక మిడిల్ క్లాస్ గర్భిణి స్టక్ అయిపోయి ఉంటారు. 80% ఆఫ్ ద ఫిల్మ్ లిఫ్ట్ లో ఉంటుంది అనేసరికి నాకు చాలా ఎక్సైటింగ్ అనిపించింది. అలా ఇట్స్ వెరీ ఛాలెంజింగ్. ఒక డైరెక్టర్ కైనా, ఆర్టిస్టులకైనా, మ్యూజిక్ డైరెక్టర్ కైనా, DOP కైనా, ఆల్ టెక్నీషియన్స్ అన్ని రకాలుగా చాలా తక్కువ. లిఫ్ట్ అంటే 4 గోడలు చిన్నగా ఉంటుంది, అందులోనే ఎంత స్టోరీ చెప్పగలం అనేది చాలా ఎక్సైటింగ్ అనిపించింది. అండ్
చాలా మందికి తెలిసినట్టుగా నాకు అట్లా కొత్తగా రిస్క్ ఏదైనా చేయాలంటే బాగా అనిపిస్తుంది. అంతేగాని నేను ఆ ప్రెగ్నెన్సీ దాని గురించి అంతలా ఆలోచించలేదు. ఇది ప్రతి మనిషి అంటే ఎవ్రీ ఉమెన్ గోస్ త్రూ దట్ ఫేజ్ ఇన్ లైఫ్ తప్పకుండా. సో అందులో భయపడాల్సింది ఏం లేదనిపించింది నాకు. ఇంకా ఇన్ఫాక్ట్ చాలా ఎక్సైట్ చేసింది నాకు. మామూలు మనిషి లిఫ్ట్ లో ఉంటే పెద్దగా ఎక్సైట్ ఉండదు, ప్రెగ్నెన్సీ ఉమెన్ అనేసరికి అసలు ఏంటి. క్రెడిట్ గోస్ టు రమేష్ సార్, మా డైరెక్టర్. సో ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే మన రిలీజ్ డేట్ ఇట్స్ రిలీజింగ్ 2 days ahead of మదర్స్ డే అన్నమాట. సో May 9th మదర్స్ డే. సినిమా కూడా మదర్స్ డే. అదే ఐ థింక్ ఇట్ వాస్ మెంట్ టు బి లైక్ దిస్. సో రమేష్ గారు, so Ramesh garu, Anasuya was just mentioning about how you know the director's effort in telling the story. అంటే ఒక claustrophobic చిన్న స్పేస్ లో స్టోరీ చెప్పడం అనేది చాలా కష్టం ఒక లిఫ్ట్ లో. హౌ వాజ్ ఇట్? సో టెల్ us about the experience about it. So when I got this idea వచ్చిన తర్వాత లాక్డౌన్ లో సంథింగ్ న్యూ something new story చెప్దాం అనుకున్నాను. Then I got this story, an idea, and then I pitched it to Anasuya. So Anasuya చెప్పిన వెంటనే లిఫ్ట్ లో ఉంటుంది the same, like she said, she was curious about the film. And then location కి వచ్చిన తర్వాత when I saw her in that bump, ఇది వేసుకున్న తర్వాత it was so nice to see her. అంటే ఆ వాక్ గానీ ఆ బాడీ లాంగ్వేజ్, probably like she said, she is used to that because she gave birth to 2 children. It was easy for us, it was easy for me. And lift lo kuda the first one day we had that claustrophobic feeling because it is a totally new setup for everyone, the cameraman gaani, naak gaani, tanak gaani. It was very claustrophobic, but immediately we got used to it and చాలా ఈజీగా చేసాం సినిమా. వెరీ హ్యాపీ that it went on very well. యాక్చువల్లీ ఈ టైంలో నేను మెన్షన్ చేయాలనుకుంది ఏంటంటే ఈజీగా ఎందుకు అనిపించిందంటే అది కావాలని అనుకున్న అంటే కాన్షియస్ గా తీసుకున్న డెసిషన్ లేదో తెలియదు కానీ సింగిల్ షెడ్యూల్ లో ఆ ఫీల్ లోనే టకా అయిపోయింది విత్ వెరీ లెస్ పీపుల్. రిమెంబర్ అసలు నాకు తెలిసి 14-15 మందే ఉన్నారు ప్రొడక్షన్ అందరూ కలిపి. The one you saw inside the center, there were actually around 50 people something. Sir, producer Sharath garu and director Ramesh. Sir, చెప్పండి. Vamsi garu, you are on mute. Hello. Yeah, Vamsi garu. Yeah, producer Sharath garu and director Ramesh garu. So Anasuya garu is the biggest entertainer in both the Telugu states. So to see her every day. So she's a live wire as a person. ఇలాంటి పర్సన్ లో ఇంత సీరియస్ సబ్జెక్ట్ అండ్ ఇంత సెన్సిటివ్ సబ్జెక్ట్ తనతోనే తీయాలి అని మీకు ఎలా అనిపించింది? అంటే హౌ డిడ్ యూ థింక్ దట్ షీ విల్ ఫిట్ దట్ రోల్? ఫర్ మీ పర్సనలీ ఐ ఫీల్ Anasuya is a very good actress. ఎందుకంటే ఆ క్షణంలో the first role she did in Shanam, very serious one. If she was able to pull that off very well, I thought అంటే ఇక ఫస్ట్ ఇమీడియట్ గా స్క్రిప్ట్ అనుకున్నప్పుడు ఇట్ విల్ ఫిట్ Anasuya and immediately I decided that she can easily do this role అని. She is very, I mean, like you said, she is a live wire, she is very happy person on TV and all that, but she is also a very, very, very good actress. ఈ సినిమా చూసిన తర్వాత మీరు 100% చెప్తారు కూడా ఇంకా డబల్, ఇట్ విల్ ట్రిపుల్ ద థింగ్. Definitely. I made the best choice. You guys will see a new Anasuya. Thank you, Sharath sir. Thank you. So You are after Anasuya and complete Anasuya. Yeah. Thanks. So along with Anasuya, we have Viraj also. Viraj recently, he has been a part of a film which won so many awards and stuff. So that was a short film, it was a feature film. So what has the transition been like for you, Viraj, and what was the reason for taking him on board, Ramesh? యా అఫ్ కోర్స్ నేను ఫస్ట్ ఈ కథ విన్నప్పుడు ఐ వాజ్ లిటిల్ వరీడ్ అనమాట. ఎందుకంటే ఇట్స్ నెగటివ్ స్టార్ట్ క్యారెక్టర్ కి, అంటే ఒక ఆర్క్ ఉంటది అనమాట ఈ క్యారెక్టర్, అబీ క్యారెక్టర్. దట్స్ వాట్ ఐ ప్లేడ్ ఇన్ దిస్ ఫిలిం. థ్యాంక్ యూ బ్రదర్. సో నెగిటివ్ గా స్టార్ట్ అయ్యి ఒక పాజిటివ్ ఎండ్ ఉంటది. సో ఆ నెగిటివ్ క్యారెక్టర్ అనేసరికి ఐ వాజ్ లిటిల్ స్కేర్డ్ ఫర్ అన్ అప్కమింగ్ యాక్టర్ లైక్ మీ. మీకు ఐడియా ఉంటది లైక్ హౌ పీపుల్ గోనా టేక్ ఇట్ అండ్ చిన్న వరీ ఉంటది. సో ఫస్ట్ రమేష్ గారు చెప్పినప్పుడు వెన్ హీ స్టార్టెడ్ ద స్క్రిప్ట్ ఐ వాజ్ లిటిల్ వరీడ్. తర్వాత కమింగ్ టు ద ఎండింగ్ వచ్చేసరికి దెన్ ఐ రియలైజ్ దిస్ ఇస్ వాట్ ఐ వాంట్ డూ యాజ్ అన్ యాక్టర్. ఎందుకంటే అంత ఈజీగా ఎవరికి ఆపర్చునిటీ దొరకదు టు గెట్ అన్ క్యారెక్టర్ లైక్ అబీ. సో దేర్ లాట్ ఆఫ్ ఎమోషన్స్ మనం ప్రెజెంట్ చేసుకోవడానికి చాలా ఉంటాయి, పర్ఫార్మెన్స్ కి చాలా స్కోప్ ఉంది అనమాట. సో ఐ ఫీల్ సో లక్కీ టు గెట్ దిస్ క్యారెక్టర్ అండ్ థ్యాంక్ యూ రమేష్ గారు ఫర్ దిస్ క్యారెక్టర్.
Ashwin and both Ashwin and Anasuya, I shouldn't be talking much about the film now, but they have done the best job, and I don't have అంటే ఇప్పుడు మళ్ళీ సినిమా చూసిన తర్వాత I can't place anybody else in those characters. Wow. You know? చాలు థ్యాంక్ యూ. ఈ అదే మాట. ఈరోజు పార్టీ చేసుకుంటాం. సార్ డైరెక్టర్ గారు, Yeah, ఈ టైటిల్ దేనికి ఎవరికి కరెక్ట్ గా యాప్ట్ ఉంది? మీరు ఎలా పెట్టారు ఇది? ఎలా పెట్టామంటే అది నేను యాక్చువల్లీ మీరు సినిమా చూసిన తర్వాత 100% ఇదే, దీనికి మించి వేరే టైటిల్ ఉండదని మీరే చెప్తారండి, మీరే చెప్తారు. రమేష్ గారు, చెప్పండి సార్ రమేష్ గారు, ఇది మీ డెబ్యూ ఫిలిం యాజ్ అ డైరెక్టర్ గా. సో ఫస్ట్ ఓటీటీ కని రెడీ చేశారు, తర్వాత థియేటర్ అనేసరికి ఒక చిన్న హోప్ ఉంటది, ఇప్పుడు మళ్ళీ ఓటీటీ అంటున్నారు. చిన్న డిసప్పాయింట్మెంట్ ఏమైనా ఉందా అండి, లేదంటే ఈ సిచ్యువేషన్ లో కూడా అందరికి రీచ్ అవుతుంది మూవీ అనే చిన్న హ్యాపీనెస్ ఉందా? డిసప్పాయింట్మెంట్ ఒక 5 seconds ఉన్నట్టుందండి, అంటే కొంచెం డార్క్ రూమ్ మ్యాజిక్ అసిస్టెంట్ పడితే వేరని, బట్ ఐఎమ్ హ్యాపీ నౌ దట్ ఇట్ ఈస్ రీచింగ్ మోర్ హోమ్స్ అక్రాస్ ది వరల్డ్. ఐ థింక్ అందులో ఐ ఫీల్ ఆహా ఇస్ ద బెస్ట్ ప్లాట్ఫామ్ సో నాకు ఎందుకో తెలుగు ఫిలిం. ఎక్కువ మంది జనాలు చూస్తారు, ఎక్కువ మంది ఇళ్లలోకి వెళ్తాము సేఫ్ గా, ఇంట్లో కూర్చొని ఇంకా చాలా మంది చూస్తారు. We are there everywhere in every home. Yeah, I'm happy that way. యాక్చువల్లీ ఆనెస్ట్ గా చెప్పాలంటే ఇదే బెటర్ ఏమో ఇంకా అని అనిపిస్తుంది. బికాస్ థియేటర్లు ఉన్నా కూడా 50+ years ఉన్న వాళ్ళని వద్దమ్మా థియేటర్ పది మనమే చెప్తూ ఉంటాం కదా ఇంట్లో పెద్దవాళ్ళు, అందరికి రీచ్ అవ్వదు. అందరూ కలిసి చూడాల్సిన సినిమా. డెఫినెట్ గా ఒక ఫ్యామిలీ అంతా, ఒక తల్లి కొడుకు అమ్మమ్మ నానమ్మ అందరూ కలిసి, ఎవ్రీబడి విల్ కనెక్ట్ టు ఏదో ఒక క్యారెక్టర్ ఇన్ ద ఫిల్మ్ అన్నమాట. సో కలిసి చూస్తే ఐఎమ్ సో డామ్ షూర్ థియేటర్ కి వెళ్ళినా కూడా ఒకవేళ కలిసి థియేటర్ కి వెళ్తే ఒకళ్ళనొకళ్ళు చూసుకొని చాలా గిల్ట్ వచ్చేసి చాలా ఎమోషనల్ యునో రియలైజేషన్స్ అయ్యే సినిమా అన్నమాట ఇది. సో సమ్వేర్ బికాస్ ఇట్స్ కమింగ్ ఆన్ ఆహా ఆన్ May 7th, అందరూ ఇంట్లో సరదాగా హాల్లో కూర్చుని చూసి అందరూ యునో ఐ థింక్ ఇట్ విల్ గివ్ మోర్ వార్మ్త్. ఆలోచనే జస్ట్ ఆ సీన్ ఇమాజిన్ చేసుకుంటే చాలా బాగా అనిపిస్తుంది. ఐ థింక్ దిస్ ఇస్ ద రైట్ రిలీజ్. ఇలాంటి సిచ్యువేషన్ లో ఐ థింక్ ఆడియన్స్ మన దగ్గరికి రావడం కన్నా మనం ఆడియన్స్ దగ్గరికి వెళ్ళడమే బెటర్ చాయిస్ ఐ గెస్. And this is not an experimental cinema, it's an out and out nice full-fledged nicely packed Telugu film. Emotion undi, humor undi, everything is there in the film, it's complete. Yeah. On that note, yet another reminder that May 7th na ఆహాలో ఈ మంచి అందమైన సినిమా రిలీజ్ అవుతుంది. మీరు మీ ఫ్యామిలీస్ తో కూర్చొని మీ ఇంట్లో చూడొచ్చు. May 7th. Thank you brother on AHA. Please download and subscribe. Thank you. Yes please. అనసూయ గారు ఇప్పుడు కరోనా టైంలో షూటింగ్ చేశారు కదా, లాక్డౌన్ అయిన తర్వాత అనుభవాలు చెప్పండి. అక్కడ ప్రికాషన్స్ ఏమైనా తీసుకున్నారు, ఎట్లా షూటింగ్ చేశారు, ఎన్ని ఇబ్బందులు పడ్డారు ఏమన్నా? మెమరీ నాకు మెమరీ బాగా ఉండింది ఏంటంటే రమేష్ సార్ శరత్ సార్ మీకు గుర్తుందా వర్షాలు బాగా పడ్డాయి లాస్ట్ నా కారు మునిగిపోయింది. ఆ రోజు ఎంత కంగారు పడ్డామో మేము అసలు. ఐ కుడెంట్ కమ్ బట్ దెన్ వీ హ్యాడ్ టు ఫినిష్. ఎప్పుడేం జరుగుతుందో తెలీదు. ఓటీటీ అనుకున్నాం కాబట్టి అదేంటి షూటింగ్ పూర్తి చేస్తే పోస్ట్ ప్రొడక్షన్ అది చేసుకుని ఓటీటీ రిలీజ్ చేయొచ్చు ఆ ఉద్దేశంలో ఉన్నాం కదా. సో దట్స్ వన్ మెమరీ దట్ ఐ హ్యావ్, దట్ హౌ ఎంత ప్యాషనెట్ గా శరత్ గారు అయినా రమేష్ సార్ అయినా ద హోల్ టీమ్, ఈవెన్ ఐ రిమెంబర్ పురుషోత్తం గారు మన ఆర్ట్ డైరెక్టర్ వాళ్ళ, బికాస్ ఇట్స్ నాట్ ఈజీ ద లొకేషన్ వి చోజ్ టు మేక్. కెన్ వి టాక్ అబౌట్ ఇట్? అంటే ఏమైందంటే అండి, ఈ కోవిడ్ మేము కోవిడ్ ఫుల్ టైం వచ్చి కోవిడ్ అన్లాక్ 1 అన్లాక్ 2 వచ్చింది కదా, అప్పుడు చేసాం. అప్పుడు ఏమైందంటే చాలా మంది షూటింగ్ పర్మిషన్ ఇచ్చేవారు కాదు, అపార్ట్మెంట్ దొరికేవి కాదు, కమ్యూనిటీ దొరికేది కాదు. సో ఆ ఇబ్బందులు ఉండేవి అనమాట. సో లక్కీగా మేము లిఫ్ట్ సెట్ వేసుకున్నాం. ఎక్కడ వేసారు సెట్? సెట్ మాదాపూర్ లో ఒక వెడ్డింగ్ ఏసీ ఫంక్షన్ హాల్ ఉంటే దాంట్లో వేసాం.
ఎందుకంటే చాలా మంది ఎక్కడ పర్మిషన్ ఇవ్వట్లేదు, అపార్ట్మెంట్ దొరకడం చాలా కష్టపడ్డాం. ఎందుకంటే ఒకళ్ళు ఒప్పుకుంటే అపార్ట్మెంట్ లో మిగతా 300 మంది అగేన్స్ట్ దాన్ని అబ్జెక్షన్ పెడతారు. అవును, అబ్జెక్షన్ పెట్టారు కమిటీ. అంటే ఎవరిని తప్పు పట్టలేం కూడా. టైమ్స్ అలా అంటే అసలు అబ్జెక్షన్ పెట్టకూడదే, ఫ్యాన్స్ కదా. కానీ ఎవరిని కోవిడ్ ఎవరిని శ్రమించలేదండి. కోవిడ్ ఫ్యాన్స్. nobody is big or small. COVID is the hero everything. సో బట్ లొకేషన్ కి వెళ్ళిన తర్వాత కూడా చాలా సార్లు ఎవరండి అక్షయ్ గారు వచ్చారా, ఓకే షూటింగ్ జరుగుతుందా, కోవిడ్ కదండి ఎందుకండి షూటింగ్ కేర్ గురించి వాళ్ళు మాట్లాడుకుంటారు అయితే. అవును, డెఫినెట్ గా పాపం ఇట్ ఫీల్స్ రియలీ గుడ్. చాలా మంది ఇప్పుడు కూడా మేము పాత ఎపిసోడ్లు చూసుకుంటాం రండి, మీరు జాగ్రత్తగా ఉండండి అని కూడా మెసేజ్ పెడుతూ ఉంటారు. ప్లస్ మేము మా ఫస్ట్ వీడియో రిలీజ్ చేస్తే మీరు చూస్తే ప్రతి ఒక్కరు మాస్క్ వేసుకొని సెట్ లో వీడియో రిలీజ్ చేశాం. థ్యాంక్ యూ బ్రదర్. అనుసూయ గారు, ఒకటి మీరు అనుసూయ గారు, రాజేష్ అండి. హాయ్ రాజేష్. ఈ రాజేష్ అని బచ్చా అనుకున్నా, ఇండియా గ్లిట్స్ ఉన్నాడా? వెంకటేష్ గారు మీ ట్రైలర్ రిలీజ్ చేశారు, రానా అండ్ సాయి ధర్మ తేజ్ మీ పోస్టర్స్ రిలీజ్ చేశారు. సో దే హావ్ బీన్ పార్షియలీ పార్ట్ ఆఫ్ యువర్ మూవీ. సో హౌ డు యూ ఫీల్ దట్? It feels great and thanks to Ramesh sir again for this. Ramesh sir is, I think he's one అంటే ఒకప్పుడు శ్రీకాంత్ గారిని అనుకునే వాళ్ళం అజాత్ శత్రు అని. రమేష్ సార్ చూసి నాకు అలాగే అనిపిస్తుంది. ఐ మీన్ యు నేమ్ ఎనీబడి, వీళ్ళుంటే బాగుంటుంది మన దానికంటే చేసేద్దాం అని ఒక మాట అంటాం, అది అయిపోవడం అలా. ఐ థింక్ ఇట్స్ గ్రేట్ టు బీ అండర్ ద అంబ్రెలా ఆఫ్ రమేష్ సార్, టు బీ ఆనెస్ట్. పార్ట్ ఆఫ్ ద మూవీ కాబట్టి ఈ సందర్భంగా ఐ వాంట్ టు థ్యాంక్ రాణా, ప్రభాస్, సాయిధరం తేజ్, వెంకీ సార్, ఎవ్రీబడి హూ ఇస్ సపోర్టెడ్ ఇలాంటి సినిమాని. సో వెరీ థ్యాంక్స్. మీరు మెయిన్ రోల్ కాబట్టి వీళ్ళందరూ ముందుకు వచ్చి చేశారనుకోవచ్చా? లేదు అంటే ఏమో ఇంకా వాళ్ళు ఏమంటారు, రమేష్ సార్ వాళ్ళే, ఆయన అడగడం వల్ల నేను సినిమా నటించాను, డబ్బింగ్ చెప్పాను, ప్రమోషన్స్ అంటే వస్తుందని, ఇంకా ఏం మిగతా వాటిల్లో నేను చాలా ఈ రకంగా నేను ఇందులో అయితే నిజంగా నాది వెనకడుగే కొంచెం. రమేష్ గారి ప్రభావం ఉంటుంది కానీ మీరు ఐకాన్ కాబట్టి మీకు వీళ్ళందరూ ప్లస్ అయి ఉండొచ్చు కదా. అయ్యో హౌ స్వీట్ రాజేష్ గారు, బట్ ఐ కాంట్ టేక్ ద క్రెడిట్. అండ్ సినిమా ఐడియా కూడా నచ్చింది అండ్ అనుసూయ గారు వాళ్ళు కూడా 100% ఇట్స్ టీమ్ ఎఫర్ట్. ఐ థింక్ ఎవ్రీబడి, చాలా మందికి ట్రైలర్ బాగా నచ్చింది టువర్డ్స్ ది ఎండ్. భలే ఉంది ఇది. నేను అంటే ఖిలాడి సెట్ లో ఉన్నప్పుడు రవితేజ గారు చూపించినప్పుడు కూడా టువర్డ్స్ ది ఎండ్ అలా అయిపోయారు అందరూ. ఏమవుతుంది తర్వాత, ఏంటి డెలివరీ అవుతుందా లేదా, వీడు ఏం చేస్తాడు అంటే, అభి విల్ హీ హెల్ప్ యూ నాట్, అందరూ చాలా ఇంట్రెస్టింగ్ గా క్వశ్చన్స్ అడిగారు, వెరీ క్యూరియస్ గా. సో అక్కడే కొంచెం అమ్మయ్య ఓకే వీఆర్ హిట్టింగ్ ద బుల్స్ఐ అనిపించింది. డైరెక్ట్ గారికి ఐడియా వచ్చిందన్నారు ఇందాక, దానికి ఏమన్నా మీకు ఎక్కడైనా టచ్ అయిందా, మీరు అనుభవం ఏమైనా ఫేస్ చేశారా ఈ లిఫ్ట్ ఈ స్టోరీ? అంటే ఇలాంటి అనుభవం ఎవరో ఫేస్ చేయకూడదండి లిఫ్ట్ లో. మనం ఇంట్లో స్టక్ అయితేనే ఇంత కష్టపడుతున్నాం, లిఫ్ట్ లో స్టక్ అయితే పరిస్థితి ఆలోచించాలి. అసలు రాకూడదు. ప్లస్ సినిమా షూటింగ్ లో కూడా, షూటింగ్ అయినంత మా ఇంటికి వచ్చి మా అపార్ట్మెంట్ లిఫ్ట్ ఎక్కినప్పుడు కూడా అది ఆకూడదురా బాబు అని కంగారు పడి. రమేష్ గారు యాక్చువల్ గా నాకు ఒకసారి అయింది తెలుసా, నేను నిజంగా లిఫ్ట్ ఎరుకున్నా. చెప్పండి మీరు చెప్పండి. బిఫోర్ లాక్డౌన్ ఒకసారి లాస్ట్ ఇయర్ ఒకసారి మీ అండ్ డాడ్ వెంట్ టు ఏ బ్యాంక్ అనమాట. బ్యాంక్ దగ్గర లిఫ్ట్ లో ఇరుక్కుపోయాం, లైక్ ఆల్మోస్ట్ అన్ అవర్. లక్కీలీ ఇట్స్ నాట్ లాక్డౌన్ సిచ్యువేషన్ లేదు కాబట్టి త్వరగా బయటకు వచ్చేసాం. అంటే కోవిడ్ ఈ టైంలో ఐడియా ఎలా వచ్చింది? ఇప్పుడు షూటింగ్ లేవు, ఏదైనా చిన్నగా కాంపాక్ట్ గా ప్యాక్ చేసి లిమిటెడ్ లొకేషన్స్ లో ఒక స్మార్ట్ ఫిల్మ్ ఏదైనా ఇంటెలిజెంట్ గా హై ఆన్ ఎమోషన్ కామెడీ అన్ని ఉంది, ఒక సినిమా ప్యాక్ చేద్దాం, ఒక బాగుంటుంది సింపుల్ గా తీద్దాం అని చెప్పి అక్కడి నుంచి అలా వచ్చిన ఇదండి. బట్ ఇన్స్పిరేషన్ నేను నైజీరియన్ ఫిల్మ్స్ ఎక్కువ చేసేవాడిని, నైజీరియాలో సినిమాలు తీసేవాడిని. సో అక్కడ నాకు ఒక టీం ఉంది, అలా కలిసి కొలాబరేట్ అయ్యి ఈ సినిమా వర్కౌట్ చేసాం. అనుసూయ గారు హాయ్ అండి, దిస్ ఇస్ రాజేష్. హౌ ఆర్ యు? ఫైన్ అండి. మీరు చాలా చూసీగా వెళ్తున్నారు, అంటే కొన్ని స్క్రిప్ట్ వైజ్ గానీ పర్ఫార్మెన్స్ స్కోప్ ఉన్న సినిమాలు ఫోటో చూపిరా రాజేష్? ఐడియా ఉంది.
కాదు అంతే గారు చాలా చూసి వెళ్తున్నారు. రాజేష్ లైవ్ లో చూసే వాళ్ళందరూ కూడా మీ ఫేస్ నీ ఫేస్ చూడాలి చూస్తుంటే నువ్వేంటి దాచుకుంటావు? అవును, నాకు తెలుసు అనుకుంటే ఎలా? నాకైతే చాలా చిన్నప్పటి నుంచి తెలుసు, మీసాలు కూడా రాలేదు అప్పుడు. అయితే చాలా చూసీగా వెళ్తున్నారు. అంటే కాన్సెప్ట్ వైజ్ గానీ మీ పర్ఫార్మెన్స్ వైజ్ గానీ ఇది మీ కెరియర్ లో వన్ ఆఫ్ ది బెస్ట్ ఫిల్మ్ అవుతుందని గెస్ చేయొచ్చా? డెఫినెట్ గా. అంటే ఇప్పుడు ఆడియన్స్ ఏమనుకుంటారో, ఎలా రిసీవ్ చేసుకుంటారో అనేది హోప్ అండ్ ప్రే చేయడమే తప్ప తప్పకుండా అవుతుందని చెప్పలేను. కానీ నా పరంగా అయితే ప్రియా క్యారెక్టర్ నాకు డెఫినెట్లీ క్లోజ్ టు హార్ట్. అండ్ పర్ఫార్మెన్స్ వైజ్ గా ఐ గేవ్ మోర్ దెన్ 100%. ఎందుకంటే నేను ఫీల్ చేసిన క్యారెక్టర్ ఇది. ఒక స్ట్రాంగ్ ఇండిపెండెంట్ సింగిల్. అయ్యో రమేష్ సార్, నేను ఎక్కడైనా ఎక్కువ మాట్లాడుతున్నా ఆపేయండి. స్ట్రాంగ్ ఇండిపెండెంట్ సింగిల్, వల్నరబుల్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ, ఎమోషనల్ ట్రామా, బట్ స్టిల్ కోవిడ్ టైమ్స్, ఇదంతా హౌ అ పర్సన్ నేను కనుక ఉంటుంటే ఆ సిచ్యువేషన్ లో, బీయింగ్ అ ప్రెగ్నెంట్ ఉమెనే ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా ఛాలెంజింగ్ ఉంటుంది. అండ్ అది కాకుండా తనకి ఇంకా చాలా ఛాలెంజెస్ ఉన్నాయి. So I just felt Priya and I tried to live her life a lot. So నాకు డెఫినెట్ గా I hope and pray ఇప్పటిదాకా జబర్దస్త్ అనసూయ అని రంగమ్మత్త అనే వాళ్ళు ప్రియాని కూడా పలకరించాలని ఆశిస్తున్నాను, కోరుకుంటున్నాను. బేసిక్గా ఎక్కడ తను యాక్ట్ చేయలేదండి. దట్స్ ద బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఇక్కడ. షీ ఇన్వాల్వ్ సో మచ్. సో యా, బికాస్ నేను దగ్గరగా చూసాను కాబట్టి ఐ యామ్ సేయింగ్. సో శరత్ గారు అండ్ రమేష్ గారు, యూ షుడ్ టెల్ us about your association. ఎందుకంటే మీరు ఇద్దరు చాలా ట్రావెల్ చేశారు విత్ దిస్ స్టోరీ. సో శరత్ గారు, డూ టెల్ us ఎలా అసలు ఎలా. అండ్ ఐ హర్డ్ దట్ మీరు రమేష్ గారు ఇప్పుడు చాలా గుడ్ ఫ్రెండ్స్ అయిపోయారు ఈ జర్నీ ద్వారా అని. అసోసియేషన్ నేను చెప్పేదానికన్నా మీరు ముందు ముందు ఎక్కువ చూస్తారు. శరత్ గోయ్ వాళ్ళు ఆల్రెడీ సెకండ్ స్టోరీ కూడా రెడీగా ఉన్నారు. సెకండ్ థర్డ్ స్టోరీస్ ఆర్ రెడీ. సో సేమ్ ఈ లాక్డౌన్ లోనే నేను ఎప్పటి నుంచో ఒక 7-8 years నుంచి ఐ వాంట్ టు మేక్ ఎ ఫిలిం. సో అది అలాగే పెండింగ్ పడిపోయింది. సో కామన్ ఫ్రెండ్స్ ద్వారా రమేష్ గేమ్ మే నరేషన్ ఇమీడియట్ half an hour లో ఓకే చేసుకున్నాం స్క్రిప్ట్. హలో, హాఫ్ అన్ అవర్ లో స్క్రిప్ట్ ఓకే చేసుకున్నాం. అండ్ దట్ గోస్ ఆన్ లైక్ దట్. అలాగే ఎక్కడ కూడా చిన్న డిస్టర్బెన్స్ కానీ ఏది మేము చూడలేదు ఇప్పుడు దాకా. రమేష్ గారు, you want to add something to that? Yeah, it happened like that. చెప్పాను, we met through mutual friends and narrate చేశాను again on a Zoom call. I think same Zoom call లో I narrated the script. He was in Nellore. Then immediately okay చేసాం. Then by the time he was here, ఇది ఇలా చేద్దాం కాస్టింగ్ వీళ్ళకి వెళ్దాం అది ఇది అని మాట్లాడుకున్నాం. I think within a month or so we put the film together. And we are on set. The most smoothest shooting so far because the co-star, the actors we got, the technicians అందరూ కరెక్ట్ గా ఆ టైం అంతా మంచి సింక్ లో చేసాం సినిమా. రమేష్ గారు, శరత్ గారు, దే ఆర్ ఆన్ ద సేమ్ పేజ్ అండి. బేసిక్గా దే ఆర్ ఆన్ ద సేమ్ పేజ్. అది మోర్ ఇంపార్టెంట్. అండ్ టు చూస్ ఏ గట్సీ స్క్రిప్ట్ లైక్ దిస్, ఐ వుడ్ సే అది కూడా లాక్డౌన్ తర్వాత. శరత్ గారు, థ్యాంక్ యూ సో మచ్. బికాస్ ఆఫ్ యూ ఓన్లీ ఇట్ హ్యాపెండ్. అండ్ ఈవెన్ రమేష్ గారు, థ్యాంక్ యూ బ్రదర్. మై స్ట్రాంగ్ వోట్ గోస్ టు దిస్ పార్ట్ ఆఫ్ మా కొలాబరేషన్. కూడా చాలా స్మూత్ గా రమేష్ గారు అన్నట్టు ఆయనే అన్నారంటే మేము ఫీల్ చేసిన వాళ్ళం కూడా. వన్ ఆఫ్ ద మోస్ట్ నేను చేసిన కొద్ది లిటిల్ బంచ్ ఆఫ్ ఫిల్మ్స్ లో స్మూత్ గా. అండ్ రమేష్ గారు ఏంటంటే దెర్ ఆర్ చాలా రకాల ఫిల్మ్ మేకర్స్ ఉంటారు. ఈయన ఎలాంటి అతను అంటే ఎంత కావాలో అంతే తీసుకుంటారు. హీ కేర్స్ ఫర్ ఎవ్రీ రిసోర్స్ సో మచ్, బీ ఇట్ ది యాక్టర్స్ ఎనర్జీ ఆర్ ద అవైలబుల్ రిసోర్సెస్ లైక్ ఫైనాన్సెస్ ఆర్ ఎనీథింగ్. టు బి ఆనెస్ట్, ఎంత కావాలో అంత తీసుకుని. And that doesn't mean I don't mean offense to anybody else because కొంతమందికి వెంటనే అన్ని రకాలు తీసుకున్న తర్వాత క్లారిటీ వస్తుంది. బట్ he has a book of clarity so clearly that ఎంత కావాలో తీసుకుని
టక 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 ఎందుకు ఐ రిమెంబర్ సూరి గారు ఏడి మన రమేష్ గారికి రమేష్ గారి డిపార్ట్మెంట్ ఏడియా కో డైరెక్టర్ ఆయన ఈ యాంగిల్ ఒకటి తీసుకున్నావు ఇది తీసుకున్నావు ఈ డైలాగ్ కూడా చెప్పేది ఎందుకు చాలిది నాకు ఇంత కావాలి అని చెప్పేసేవాళ్ళు అనమాట క్లియర్ గా దట్ స్మూత్. Yeah, we all worked as a great team. And we enjoyed the process. To put it very simply, సినిమాని చాలా చక్కగా ఎంజాయ్ చేస్తూ ప్రతిరోజు షూటింగ్ కి వెళ్దాం ఆనందంతో వెళ్ళాం షూట్ చేసిన రోజునంతా. సో డే 1 స్టార్టింగ్ లో ఏ ఎనర్జీ ఉందో ప్యాకప్ లో కూడా సేమ్ ఎనర్జీ వి లెఫ్ట్. ఇప్పటికీ అదే ఎనర్జీ ఉంది ఎక్సెప్ట్ ఆ థియేటర్ లేదని వచ్చిన ఫీలింగ్ తప్ప అంతే. అంటే ఆల్సో నేను ఏం చూస్తున్నా అంటే ఇప్పుడున్న ఓటీటీలో అంటే ఆహా డెఫినెట్ గా ఇట్స్ ది ఎక్స్క్లూజివ్ తెలుగు రైట్ నౌ, ఇంకా సౌత్ లాంగ్వేజెస్ చాలా వాటికి వెళ్తుంది. కానీ అంతకు ముందు వరకు there are so many other OTTs and ప్రతి ఒక్క అంటే స్పానిష్ ఫ్రెంచ్ ఇంగ్లీష్ ఏదంటే అది ఇంట్లోనే ఉండిపోయింది, ఎలాంటి కంటెంట్ వచ్చేది అసలు. సో ఐ థింక్ థ్యాంక్ యూ బ్రదర్ ఇస్ అలాంటి ఒక కంటెంట్ ఫిల్మ్ మనం కూడా తీయొచ్చు. ఇట్ విల్ బి వెరీ ఎగ్జాంపులరీ ఇస్ వాట్ ఐ ఫీల్ దట్ ప్రతి విషయంలో అంటే ఉన్న స్పేస్ లో కానివ్వండి, అంటే ఇమాజిన్ 80% సినిమా లిఫ్ట్ లో ఇద్దరి మధ్య జరగడం, అది ఎంత ధైర్యం కావాలి. శరత్ గారు ఫస్ట్ టైం ప్రొడ్యూసర్ టు ఇన్వెస్ట్ హిజ్ హార్డ్ అండ్ మనీ ఇంటూ అ కంటెంట్ లైక్ దిస్ ఎంత ప్యాషనెట్ గా ఉన్నారని అనుకోవచ్చు. నేను కూడా అంత ఐఎమ్ నాట్ ఇన్ ద సేఫ్ జోన్ ఇన్ ఫిల్మ్స్. విరాజ్ అశ్విన్ కూడా ఇట్స్ హిస్ జస్ట్ బిగినింగ్ ఆఫ్ ద కెరియర్. కానీ మేము ఎంత కన్విన్సింగ్ గా ఎంత నమ్మితే major thing if everybody else agrees, when such amazing originals are coming everywhere from everywhere in the world, different languages nunchi manam kuda okati contribute chedamu ane uddeshamto. I remember this was also a target for film festivals if I'm not wrong. So aa rakanga it was never about how much money we are going to make out of it or థియేటర్ రిలీజ్ ఆర్ దిస్. కానీ ఒక మన తెలుగు వాళ్ళు కూడా అవుట్ ఆఫ్ ద బాక్స్ గా ఆలోచించి ఇలా కూడా సినిమా తీయొచ్చు చేయొచ్చు అనేది చూపిద్దాం అనుకునే ఆశతో అయితే చేసాం డెఫినెట్ గా. గారు మ్యూజిక్ గురించి చెప్పండి, బాలసుబ్రహ్మణ్యం గారి మ్యూజిక్. సో మోస్ట్ ఆఫ్ ద ఫిలిం ఈజ్ లైక్ ఇన్ అనుసూయ గారు చెప్పినట్టు 80% లిఫ్ట్ లో ఉంది. So it's like kind of emotional drama between two people. So how far music will help for this kind of movies andi? Ee cinema ki the biggest asset so far ante cinematography, set, actors illandaru enta equal part ayindu ee particular cinema ki, because confined space lo engage cheyalante sound is that important. So sound ni music director Guna Balasubramanian ante very young talent from Chennai, young boy. మీరు సినిమా చూస్తే అర్థమవుతుంది, హీ ఈస్ ది లైఫ్ ఆఫ్ ది ఫిల్మ్ వెన్ ఇట్ కమ్స్ టు సౌండ్. అగ్రీ. హీ ఈస్ ది లైఫ్ ఆఫ్ ది ఫిల్మ్. ఆ మొత్తం మీకు అసలు బ్యాక్గ్రౌండ్ స్కోర్ నిలబెట్టింది సినిమాని. సో హీ హాస్ డన్ అ ఫ్యాంటాస్టిక్ జాబ్. సినిమా చూసిన ఇప్పటి వరకు కూడా మిగతా అంతే యాక్టర్స్ ఆల్ ఫైన్, బట్ మ్యూజిక్ యు కెనాట్ స్టాప్ టాకింగ్ అబౌట్ మ్యూజిక్ ఇన్ దిస్ ఫిల్మ్. మీకు when are we giving a song also? We are releasing the song in the next waiting for it tomorrow. సురేష్ గారు హాయ్ అండి. హాయ్ అండి. ఎవరు మా సురేష్ గారు వచ్చారా? హాయ్ ఎవరు ఎక్కడ ఎలా ఉన్నారు? చాలా రోజులైంది. ఐ నో. హాయ్ కొండేటి సురేష్ గారు. హాయ్ హాయ్. మీ సినిమా పెద్ద స్క్రీన్ లో కాకుండా స్మాల్ స్క్రీన్ లో రిలీజ్ అవడం పట్ల మీకు ఏం ఫీలింగ్ లేదా? కొంచెం డీలా పడిపోయినా ముందనుకుంది ఇదే కదా, ఇంకా ఎక్కువ మందికి వెళ్తుంది, ఇంట్లో కూర్చొని సేఫ్ గా చూడొచ్చు, లేకపోతే థియేటర్ అంటే పెద్దవాళ్ళు రాకూడదు, చిన్నపిల్లలు వద్దు, అది ఇది అని రెస్ట్రిక్టెడ్ గా ఫీల్ అవ్వడం. కానీ ఈ రకంగా ఐ థింక్ ఆహా ప్రతి ఇంట్లో డెఫినెట్ గా అంటే ఇంటీరియర్స్ లో కూడా ఉంది ఆ నమ్మకం ఒకటి, అందరూ కలిసి చూస్తారు. ఇంకొంచెం అంటే స్టార్టింగ్ లో కొంచెం అరే థియేటర్ అనుకున్నా, ఐ థింక్ ఇదే బెటర్ ఏమో అనిపిస్తుంది. నీకు అనిపించింది? కానీ నిజంగా చెప్తాను ఫ్రాంక్ గా, నేను ఒక డిస్ట్రిబ్యూటర్ గా 80 సినిమా డిస్ట్రిబ్యూషన్ చేశాను. నీ సినిమాని చాలా మంది డిస్ట్రిబ్యూటర్ తో రోజు కలుస్తూ ఉంటా, ఎగ్జిబిట్ తో కలుస్తూ ఉంటా.
థియేటర్ లో నాకు ఈ సినిమా కావాలి, ఈ సినిమా ఇప్పించండి అని మీ సినిమా రికమెండ్ చేయమని చాలా మంది థియేటర్ వేసుకోవడం కోసం అక్కడ చాలా మంది ఉన్నారు. నేను ఫ్రాంక్ గా నేను మాట్లాడతాను చేద్దామంటే ఈ లోపు ఏమి సడన్ గా ఇలా డెసిషన్ తీసుకోండి. అంటే ఇప్పుడు మన లాక్డౌన్ లాస్ట్ ఇయర్ అంతా వేస్ట్ అయింది. తర్వాత చాలా మంది ఆగి గ్రాండ్ సక్సెస్ కొట్టి ఐ కలెక్షన్స్ వసూలు చేసిన సినిమా చాలా ఉన్నాయి. ఎందుకు అంత సడన్ డిసిషన్ తీసుకోవాల్సి వచ్చింది? I feel bad now. లేదండి అది. So we thought of releasing in this month. Actually, April release చేద్దాం అనుకున్నాం. And we are already late by 4 months. మేము ప్రోడక్ట్ ఎప్పుడో ఫిబ్రవరిలో కంప్లీట్ అయిపోయింది మా దగ్గర. సో థియేటర్ అనుకున్నాం అండ్ లాట్ ఆఫ్ బిగ్ సినిమాస్ కమింగ్ ఇన్. అది స్లాట్ దొరకదని చెప్పి లెట్ us get into OTT. మళ్ళీ థియేటర్స్ ఎప్పుడు దాకా వెయిట్ చేయాల్సి వస్తుంది అని చెప్పి ఇలా డెసిషన్ తీసుకున్నాం. So ఇదే క్వశ్చన్ I wanted to ask Ashwin కూడా. Ashwin, this was a big screen debut. ఇది అదే generally feel very excited కదా. So how are you feeling about it? I know it's a big release and ఇప్పుడు థియేటర్స్ లో కంటే OTT లోనే ఎక్కువ మంది చూస్తారు ప్రస్తుతం ఉండే సిచువేషన్ లో. So how do you feel about it? And అంటే I feel little bad అండి because థియేటర్ లో రిలీజ్ అవ్వట్లేదు అని డెఫినెట్లీ పర్సనలీ బీయింగ్ సెల్ఫిష్. ఎందుకంటే నా సినిమా థియేటర్ లో చూసుకోవడం అనేది ఇట్స్ ఆపర్చునిటీ ఫర్ మీ. అండ్ థ్యాంక్ యూ బ్రదర్ కూడా. ఇట్స్ లాట్ ఆఫ్ ఎమోషన్స్ కనెక్ట్ అవుతారు పీపుల్. థియేటర్ లో చూస్తే ఆ ఫీల్ అండ్ ఎక్స్పీరియన్స్ వేరేలాగా ఉంటది. బట్ ద థింగ్ ఇస్ ఇప్పుడున్న సిచ్యువేషన్ ని కన్సిడర్ చేసుకుంటే ఐ థింక్ సేఫ్టీ ఈస్ ఆల్సో మోర్ ఇంపార్టెంట్. మనం పీపుల్ సేఫ్టీ గురించి యాజ్ ఎ రెస్పాన్సిబుల్ హ్యూమన్ బీయింగ్స్ వీ హ్యావ్ టు థింక్ అబౌట్ దట్ టు. అండ్ అట్ ద సేమ్ టైమ్ వీ కాంట్ డిలే ఇట్. ఇంకా మేము డిలే చేస్తూ ఉండలేము అనమాట. సో అందుకనే యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ పీపుల్ కి రీచ్ అవ్వాలని వీ టుక్ దిస్ డెసిషన్. సో అందుకనే వీఆర్ కమింగ్ ఆన్ OTT. That's it. I'm so sure after Thank You Brother, Viraj Ashwin is going to see himself in many films. So thank you so much. Hopefully, fingers crossed. we're all looking forward to it. Meanwhile, one more reminder, May 7th na Aha lo Anasuya Viraj Ashwin leads ga play chestunna Thank You Brother release kabotundi. Tappakunda chudandi. Download and subscribe to Aha right now. All the best. So ఇంకేమైనా క్వశ్చన్స్ ఏమైనా అడుగుతారా బిఫోర్ ఏదమ్మా ఇది మన ఒక లిఫ్ట్ లో జరిగిన స్టోరీ అని మీకు ఈ కథ చెప్పినప్పుడు మీరు ఎలా ఫీల్ అయ్యారు? ఐ ఫెల్ట్ చాలా ఎక్సైటెడ్ గా. చాలా మంది అనుకున్నారు మీకు రిస్క్ అనిపించలేదా, ప్రెగ్నెంట్ గా ఉన్నారు, లిఫ్ట్ లో సినిమా కొత్తగా ఇప్పటివరకు చేయలేదు అంటే తెలుగులో అంతలా ఎప్పుడు అనుకోలేదు. ఈవెన్ ఇఫ్ యు సీ నేనే అంటే లాక్డౌన్ లో చాలా OTT సినిమా చూసేసాను. 1-2 ఇలాంటి సినిమాలు ఉన్నాయి. ఇలా ఈ ఎమోషనల్ థ్రిల్లింగ్ గా ఏ సినిమా లేదు. సో నాకైతే చాలా థ్రిల్లింగ్ అనిపించింది. ఐ థాట్ ఐ హ్యావ్ టు డూ దిస్ ఫిల్మ్. సో ఆల్రెడీ మీరు ఒక బిడ్డకి తల్లిగా ఆల్రెడీ ఇద్దరు బిడ్డ తల్లిగా మీరు ప్రెగ్నెన్సీ గా ఉన్నప్పుడు ఆ ఎక్స్పీరియన్స్ ఏదన్నా ఈ సినిమాలో ఏదైనా అనిపించిందా? అప్పుడు నేను ప్రెగ్నెన్సీ ఐ థింక్ నేను ప్రియాని అంత కాన్ఫిడెంట్ గా పోర్ట్రే చేయగలిగానంటే నాకు రమేష్ గారు, మా డైరెక్టర్ రమేష్ సార్ ఇచ్చిన ధైర్యం. బికాస్ నన్ను మేకప్ వేసుకొని ఇవ్వలేదు అసలు. You're looking so beautiful like that too. Actually, ఆవిడ మదర్ రియల్ లైఫ్ లో మదర్ అవడం కూడా ఇట్ హెల్ప్స్ us so much అండి, మాకు కూడా. ఎందుకంటే షీ యూస్ టు టెల్ us అంటే ఎలా ఉంటది ఏంటి ఆ సిచ్యువేషన్ లో, హౌ ద ఉమెన్ ఫీల్స్, ఇవన్నీ షీ యూస్ టు ఎక్స్ప్లెయిన్ మీ. ఇన్ ఏ వే తను రియల్ మదర్ అవడం ఇంకా అడ్వాంటేజ్ అయింది, అడెడ్ అడ్వాంటేజ్ అయింది. అండ్ నేనైతే ఆ ఫేజ్ నాకే అంటే ఇంకా ఇది సిగ్గు అని ఏం లేదు, కానీ నాకు మాతృత్వం ఎక్స్పీరియన్స్ చాలా ఇష్టం. అదొక సూపర్ పవర్ లో ఫీల్ అవుతాను నేను. సో రియల్ లైఫ్ లోనే నేను చాలా సార్లు చెప్తుంటా నాకు ఆడపిల్ల కావాలి, ఇంకోసారి టైం కుదిరితే ఛాన్స్ ఉంటే అని. ఆ రకంగా అంటే ఐ రియలీ ఎంజాయ్డ్. ఇది ఒక వర్చువల్ ఎక్స్పీరియన్స్ అనుకోవచ్చు. ఎవరు ఎక్స్పెక్ట్ చేయనట్టుగా నన్ను నేను సర్ప్రైజ్ చేసుకుని నా ఆడియన్స్ ని కూడా సర్ప్రైజ్ చేయాలి అనే క్యారెక్టర్స్. అండ్ ప్రతి ఒక్క రచయితకైనా సినిమా చేయాలనుకునే ఫిల్మ్ మేకర్ కైనా ఈ క్యారెక్టర్ ఎవరు చేస్తే బాగుంటుంది అనే ఆలోచన రాగానే ఎలాంటి క్యారెక్టర్ అయినా అరే అనుసూయని ట్రై చేద్దాం అని అనుకోవాలి. అలాంటి క్యారెక్టర్స్ వస్తున్నాయి దేవుడి దయ వల్ల. I think I'm one of his favorite children. What happened to my English? నా ఇంగ్లీష్ పాడైపోతుందంటే చాలా మందికి నచ్చుతుంది కదా.
I'm feeling very happy. రమేష్ గారు ఇది రాయడం కానివ్వండి, ఫ్రమ్ నేను ఎప్పుడు మొదటి నుంచి చెప్తున్నా, టీవీలో గ్లామరస్ గా ఉండే అనసూయని క్షణంలో జయ భరద్వాజ్ లాగా చూపించాలనుకునే, ఐ థింక్ దట్ వన్ డెసిషన్ నేను చేద్దాం అనుకోవడం, వాళ్ళు కాస్ట్ చేద్దాం అనుకోవడం వాజ్ ద బిగ్గెస్ట్ మైల్ స్టోన్ ఫార్ మీ. ఆ తర్వాత చాలా మందికి ధైర్యం రాయడంలోనే అండి. ఆర్టిస్టులు ఏంటి, మేము చేస్తాం చెప్పింది, బట్ ద మెయిన్ థింగ్ పీపుల్ షుడ్ రైట్ క్యారెక్టర్స్ లైక్ దాట్. సో ఐ హోప్ థ్యాంక్ యూ బ్రదర్ సినిమా కూడా చాలా మందికి బోల్డ్ అంత స్పేస్ ఇస్తుంది. దట్ అరే ఏంటి లిఫ్ట్ లోనే ఇంత కథ నడిపించొచ్చా, మనం ఇంకేదన్నా చేస్తే బాగుంటుంది. ఇలా 9 ఏళ్ల గర్భిణి, ఓకే ఈ అబ్బాయి ఫస్ట్ సినిమాకే ఇలా చేస్తున్నాడంటే, అంటే అఫ్ కోర్స్ ఐఎమ్ నాట్ కౌంటింగ్ వెబ్ సిరీస్ అశ్విన్, సో చేస్తున్నా అంటే, అండ్ ప్రొడ్యూసర్ మొదటి సినిమా అంటే చాలా మందికి చాలా ధైర్యం ఇచ్చే సినిమా ఇది. అండ్ అట్ ద సేమ్ టైం బోల్డ్ అంత ఎంటర్టైన్మెంట్, డెఫినెట్ గా ఎమోషనల్ ఎంటర్టైన్మెంట్ చాలా ఉంటుంది. ఇట్ ఈస్ వర్త్. నేను చెప్తున్నాను కానీ డబ్బా కొన్నట్టు అవుతుంది, బట్ ట్రైలర్ చూసారు మీరు, ట్రైలర్ లో ఎక్స్పీరియన్స్ చేసింది 2 గంటలు, ఆల్మోస్ట్ 2 hours ఎక్స్పీరియన్స్ చేస్తారు అనే నమ్మకంతో ఉన్నాం. అంటే నేచర్ లో హీరోయిన్ ఓరియంటెడ్ సినిమా చేయడానికి ఇష్టపడతారా, లేదంటే మన చౌక చల్లగల సాంగ్స్ కి వస్తే సాంగ్స్ చల్ల చేస్తారా, ఏంటి మీ నెక్స్ట్ స్టెప్? ఎంటర్టైన్మెంట్ ఇస్ మై స్టెప్. అన్ని చేయాలి సార్, అనసూయ అన్ని చేయాలి, 360 degrees 360 degree ఆల్ రౌండర్. అంతే. ఈ సందర్భంగా నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే, చాలా మంది అంటే అఫ్ కోర్స్ మీడియా, పాత్రికేయ ఫ్రెటర్నిటీ అంతా ఆల్వేస్ రుణపడి ఉంటాను. నేను ఏం చేసినా గానీ రోజు ఒక న్యూస్ ఉంటుంది ఏదో ఒకటి నాకు. సో ఐ ఫీల్ వెరీ ఫార్చునేట్ ఫర్ దాట్. కాకపోతే ఈ స్టేట్మెంట్స్ అనేవి నేను ఎప్పుడు ఇవ్వలేదు. నేను ఇంకా పాటలు చేయనన్నా, ఇది చేయనన్నా, నా ప్రయారిటీ డెఫినెట్ గా కొత్తదనం అండ్ యాక్టింగ్ కి ఎక్కువ స్కోప్. నేను చావు కబురు చల్లగా చేయడానికి కారణం కూడా చెప్పాను. ఐ రియలీ లైక్ ద లిరిక్స్ ఆఫ్ ద సాంగ్ అండ్ నేను ఏది రెస్ట్రిక్షన్ పెట్టుకోలేదండి. నాకు పేరు వస్తుంది, నేను ఎంటర్టైన్ ఇన్ త్రూ దిస్ మీడియం 2 నిమిషాలు ఉన్నా కానీ అనిపించినా నేను చేస్తాను. కానీ గుర్తుండిపోవాలి, అందరూ పైన పాడడం లోనోటాను అనుకుంటున్నారా లేదా పాట చేశాక, అది చాలా నాకు. సోషల్ మీడియా ఎక్కువ క్లాసులు పెడుతున్నారు జనాలకి. నేను ముందు నుంచి పీకుతున్నాను క్లాసులు, మీ దాకా ఇప్పుడే వచ్చినట్టు. సో ఇది ఒక ఆపర్చునిటీగా తీసుకొని ఇంకొక ప్లగ్ చేస్తాను. థ్యాంక్ యూ బ్రదర్. May 7th ఎలాగో చూస్తారు. చావు కబురు చల్లగా కూడా ఆహోలో ఇప్పుడు స్ట్రీమ్ అవుతుంది రైట్ నా. మొన్ననే ఫ్రైడే రిలీజ్ అయింది. తప్పకుండా నేనే 2 days బ్యాక్ చూస్తున్నా. థ్యాంక్ యూ. సో థ్యాంక్ యూ విరాజ్, థ్యాంక్ యూ రమేష్ గారు, శరత్, అనుష్క, థ్యాంక్ యూ సో మచ్. వన్ లాస్ట్ థింగ్, May 7th ఆహాలో థ్యాంక్ యూ బ్రదర్ రిలీజ్ అవుతుంది. అందరూ చూడండి, ప్లీజ్ వాచ్ ఇట్. Please watch. Please watch. I can't wait. On AHA, and I will have the same Zoom call again after they all watch. Done. Yeah. థ్యాంక్ యూ. ఈ రోజు ఇలా వర్చువల్ గా మా థ్యాంక్ యూ బ్రదర్ గురించి ఎంతో క్యూరియస్ గా తెలుసుకోవాలి విషయాలు అనుకుని వచ్చిన మీడియా ప్రతినిధులందరికీ థ్యాంక్ యూ బ్రదర్స్. థ్యాంక్ యూ సో మచ్. Thank you brothers. Thank you brother. తప్పకుండా సినిమా చూసి ఐ విల్ వెయిట్. May 7th ఆహాలో ప్రీమియర్ అయిన తర్వాత మీ ఫీడ్బ్యాక్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాం. థ్యాంక్ యూ. Thank you. Bye Thank you. guys. Thank you brother. Thank you, Vinita. Bye. Bye. Bye.